హలో ఫ్రెండ్స్, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నా మాట వినాలనుకోవటం లేదు అని బాధపడుతున్నారా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మనం వంట చేసేటప్పుడు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతామో అలానే కొన్ని స్టెప్స్ ఫాలో అవడం ద్వారా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్. మనం వంట చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేది ఎలా అయితే చూస్ చేసుకుంటామో అలాగానే మనం ఎమోషన్ ఏంటి, మనం బాధపడుతున్నామా, కోపంగా ఉన్నామా, ఒంటరిగా ఫీల్ అవుతున్నామా అని మన ఎమోషన్ ఏంటో మన మనసుని అడిగి తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్ ఈజ్ యాక్సెప్ట్ యువర్ ఎమోషన్స్. మన ఐటమ్స్ని ఎలాగైతే క్లీన్గా ఉంచుకుంటామో వంట చేసేటప్పుడు అలాగే మన ఎమోషన్స్ ఏంటి, బాధపడుతున్నానా, అంత తప్పేంటి అని మీ మనసుకు మీరే చెప్పుకోవాలి. థర్డ్ స్టెప్ ఈజ్ సార్ట్ అవుట్ యువర్ ఎమోషన్స్. మనం వంట చేసేటప్పుడు ఎలా అయితే ఫస్ట్ ఉప్పు వేయాలా, కారం వేయాలా, మసాలా వేయాలా అని ఒక ప్రాసెస్ని ఫాలో అవుతామో అలాగే మన ఎమోషన్స్ని ఏంటిది, అందులో మనల్ని ఎక్కువ బాధపడుతుంది, నేను ఎందుకు బాధపడుతున్నాను అని మీ మనసును మీరే ప్రశ్నించుకోవాలి. ఫోర్త్ స్టెప్ ఈజ్ రైట్ వే టు ఎక్స్ప్రెస్. ఎలాగైతే మనం వంట చేసేటప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఐటమ్స్ని బాయిల్ చేయాలా లేక ఫ్రై చేయాలా అని ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో అలాగే మన ఎమోషన్స్ని వాళ్ళకి కూల్గా ఎలా చెప్పాలా అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్ ఈజ్ డోంట్ ఓవర్ రియాక్ట్. ఎలా అయితే మన వంటలో మసాలా ఎక్కువైతే ఘాటుగా ఉండి మనం తినలేకుంటామో అలాగే మనం ఇచ్చే రియాక్షన్స్లో కోపం ఎక్కువైతే సమస్య ఎదురవుతుంది. వంట చేయడమే కాదు, దాన్ని ప్రేమగా వడ్డించడం కూడా నేర్చుకోవాలి. అలాగే మనం చెప్పే ఎమోషన్స్ని ప్రేమగా శాంతంగా చెప్పడం నేర్చుకోవాలి. సిక్స్త్ స్టెప్ ఈజ్ అవుట్కమ్ ఎలా వస్తుందో అని ఓపికగా వెయిట్ చేస్తూ ఉంది. మనం వంట వండి అది వడ్డించి వాళ్ళు తిని కదా రుచి ఎలా ఉందో చెప్తారు. అలాగే మన ఎమోషన్ ఏంటో వాళ్ళ వదిన వారికి చెప్పి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు స్పందించేంత వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా ఏమీ బాధపడద్దు, మనమైతే చెప్పాం కదా, వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు. సెవెంత్ స్టెప్ ఈజ్ సెల్ఫ్ కేర్ అండ్ కాన్ఫిడెంట్. ఎలాగైతే మనం చేసినటువంటి డిష్ని అట్రాక్టివ్గా ఉండడానికి డెకరేట్ చేస్తామో అలాగే మనకు మనం ఎప్పుడూ కూడా మీకు వాల్యూ ఉంది, మన ఎమోషన్స్కి ఇంపార్టెంట్ ఉంది అని మన మనసుకి మనమే చెప్పుకోవాలి. ఈ స్టెప్స్ని ఫాలో అవడం ద్వారా మీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us walk this journey together. I am always be here to listen your emotions.